హాయ్ ఫ్రెండ్స్, ఏబీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో వచ్చేసి క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7th, 8th, 9th వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్స్కి. ఇక్కడ 5th క్లాస్ ఇంటేక్ చూసుకున్నట్టయితే 80 ఉంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ మరియు ఎస్టీ స్టూడెంట్స్ అయితే 4th క్లాస్ చదువుతూ ఉండాలి. ఎవరైతే 2023 మరియు 24 అంటే ప్రస్తుత అకాడమిక్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో 4వ తరగతి వాళ్ళు 5వ తరగతికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతుండాలి, లేదంటే జిహెచ్ఎస్ లేదంటే ఏదైనా సరే రికగ్నైజ్డ్ స్కూల్స్లో వాళ్ళు చదువుతూ ఉండాలన్నమాట. మరియు డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 1, 2011 నుంచి ఆగస్ట్ 31, 2015 లోపల డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. మరియు బీసీ ఓసీస్కి కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా అంతే. 4th క్లాస్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుతూ ఉండాలి ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 1, 2013 ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడైతే 2011, ఇక్కడ 2013. మరియు ఎండ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 31, 2015. అంటే బీసీ ఓసీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ 2 డేట్స్ మధ్యలోనే ఉండాలన్నమాట. అలాగే 6th క్లాస్లో ఎవరైతే బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్లో జాయిన్ కావాలి అనుకుంటున్నారో ఇది వచ్చేసి ఇక్కడ చూసారా, ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళు పర్మిషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే సంబంధించినది. 6వ తరగతిలో జాయిన్ కావాలి అంటే వాళ్ళు ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. 7వ తరగతిలో జాయిన్ కావాలి అంటే ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో 6వ తరగతి, 8వ తరగతిలో జాయిన్ అయ్యే వాళ్ళు ప్రస్తుత సంవత్సరంలో 7వ తరగతి, అలాగే 9లో జాయిన్ అయ్యే వాళ్ళు ప్రస్తుత సంవత్సరం వచ్చేసి 8th క్లాస్ చదువుతూ ఉండాలన్నమాట. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ రిజర్వేషన్ పాలసీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్లోనే 5th క్లాస్ మరియు బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్కి సంబంధించి. సో అడ్మిషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఏదైతే డేట్స్ అనేది ప్రపోజ్ చేస్తారో ఆ డేట్స్లో ఇక్కడ ఇచ్చినటువంటి 31 ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్తున్నారు కదా, ఈ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్లుంటుంది అంటే ఎవరైతే రిటర్న్ టెస్ట్ పరీక్ష రాసి దాంట్లో మెరిట్ సాధించింటారో వాళ్ళలో ర్యాండమ్ పిక్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. మొత్తం సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి వాళ్ళు వీడియో తీయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎటువంటి చీటింగ్కి సంబంధించి తావు అనేది ఉండదన్నమాట. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది ఉండవు. ఇక్కడ aptw.gurukulam.ap వెబ్సైట్ ఉంది కదా, సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ వచ్చేసి ఇదే వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ అని వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాల్సింటే డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ మీరు యాక్సెస్ చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు కదా, క్లిక్ హియర్ అని, దీని మీద క్లిక్ చేసి మీరు కావాల్సింటే అప్లై చేయొచ్చు. దానికి కూడా నేను ఎలా అప్లై చేయాలో ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 15వ తేదీనే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఆఖరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 10వ తేదీ. మరియు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మరియు ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మీకు ఏప్రిల్ 21వ తేదీ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే మొత్తం 3 గంటల సేపు అనమాట. అలాగే ఆ రోజు వచ్చేసి సండే ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు అంటే మే 10వ తేదీన వాళ్ళు ఇదే వెబ్సైట్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి నోటీస్ బోర్డులో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఎగ్జామినేషన్ సెంటర్, మీరు ఎక్కడైతే పరీక్ష రాసింటారో అక్కడ. మరియు అలాగే ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అంటే మే 22వ తేదీ. 20వ తేదీనే రిజల్ట్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు, కానీ 22వ తేదీ వచ్చేసి పర్సనల్గా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్స్ వచ్చేసి యాజ్ పర్ రూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. మనం ఇప్పుడు కావాల్సింటే ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని కూడా ఫిలప్ చేసి చూద్దాం. ముందుగా వచ్చేసి మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ హియర్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇందులో మీరు డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మొదటగా మీరు మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. మరియు అప్లయింగ్ క్లాస్ మీరు 5వ తరగతిగా లేదంటే 6, 7, 8, 9 ఇలా చెప్పాను కదా, మీరు ఆ తరగతి ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. మరియు మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇచ్చారు, అడ్రస్ని మీరు
ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మరియు ఒక ఫోటోని ముందుగా మీరు క్రాప్ చేసి మీ కంప్యూటర్లో సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. మరి స్పెషల్ రిజర్వేషన్ కనుక ఉంటే ఆ రిజర్వేషన్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. స్టడీ పర్టికులర్స్లో మీరు కనుక చూసుకున్నట్టయితే 4వ తరగతి 5వ తరగతి ఒకవేళ మీరు 6వ తరగతిలో అడ్మిషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ 7కి అయితే 6 మరియు 5 ఇలా సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. 2022, 23, 23 మరియు 24లో మీరు ఏ తరగతి చదువుతున్నారో అదనమాట. ఇక్కడ స్కూల్ నేమ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ని కూడా ఒకసారి మనం ఇప్పుడు ఫిలప్ చేసేసి ముందుగా ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. అడ్మిషన్ వచ్చేసి 5వ తరగతి కొరకే నేను సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, మదర్ నేమ్ మరియు జెండర్ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది, బాలిక లేదా బాలుడా అని. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి కొత్త డిస్ట్రిక్ట్ పేర్లు అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో మీరు మీ పాత డిస్ట్రిక్ట్ని ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మండలం కూడా సెలెక్షన్ చేసుకోండి, క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోండి, అలాగే సబ్ క్యాస్ట్ కూడా మీరు ఇక్కడ సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్షన్ చేసుకోండి. ముందుగా వచ్చేసి మంత్ ఇవ్వాల్సి వస్తుంది. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు ఫోటోని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మరియు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ మీరు సెలెక్షన్ చేయాల్సి వస్తుంది. డిస్ట్రిక్ట్ ఏది అంటే అనంతపురం, మండలం గోరంట్ల, అలాగే గ్రామం ఇక్కడ వచ్చేసి వానవోలు సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ డోర్ నంబర్ మరియు స్ట్రీట్ వచ్చేసి వీధి పేరు లేకపోతే మీరేం చేయొచ్చు, మీ ఊరి పేరు ఇక్కడ టైప్ చేయండి. ల్యాండ్ మార్క్లో కూడా అంతే, ల్యాండ్ మార్క్ కనుక ఏమీ లేకపోతే మీ ఊరి పేరుని ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి. స్పెషల్ రిజర్వేషన్ సెలెక్షన్ చేసుకోండి. మీరు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగి పిల్ల అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని, లేదంటే లేదు అని. మీరు దివ్యాంగులు అయితే దివ్యాంగులు అనేది సెలెక్షన్ చేసుకోవాలి. సో నో సెలెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ అడగడం జరిగింది. ఇది యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి లెస్ దాన్ 1 lakh అంటే 1,00,000 కంటే తక్కువ ఉండాలి. సో దానికోసం ఎస్ సెలెక్షన్ చేస్తున్నాం. ఇక్కడ స్టడీ పర్టికులర్స్ కనుక చూసుకున్నట్టయితే 3వ తరగతి 4వ తరగతి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో 3వ తరగతి ఇంగ్లీష్ మీడియం, 4వ తరగతి కూడా ఇంగ్లీష్ మీడియం. సో చదువుతున్న డిస్ట్రిక్ట్ పేరు ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. మరి ఇక్కడ స్కూల్ పేరు అనేది సెలెక్షన్ చేసుకోండి. మరి ప్రిఫరెన్స్ డీటెయిల్స్ని ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే డిస్ట్రిక్ట్ అట్ విచ్ క్యాండిడేట్ డిజైర్ టు అపియర్ ఫర్ ది అడ్మిషన్ టెస్ట్. మీరు ఏ జిల్లాలో అడ్మిషన్ టెస్ట్ రాయాలి అనుకుంటున్నారో ఆ జిల్లా పేరుని ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే దగ్గర ఉంటుందో ఆ ఊరి పేరుని మీరు సెలెక్షన్ చేసుకోండి. అడ్మిషన్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకోండి. అదే డిస్ట్రిక్ట్లో అడ్మిషన్ కావాలి కాబట్టి. మరియు ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏ స్కూల్లో మీరు జాయిన్ కావాలి అనుకుంటున్నారో ఆ స్కూల్లో మీరు ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బాయ్స్కి అయితే ఒక్కటే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. సో దీన్ని సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే నేను సబ్మిట్ చేసేస్తాను, లేదంటే క్యాన్సిల్ చేసి ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే నేను వాటిని కరెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ 5th క్లాస్ మరియు బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ తాడేపల్లి నోటిఫికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అనమాట. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.